మనకి టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్, గన్ షాట్లు, భయం మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అది ఇప్పుడే మొదలైంది కాదు. ఇది ఒక స్ట్రాటజీ, ఇది ఒక ఐడియాలజీ. టెర్రరిజం ఫ్రెంచ్ రెవల్యూషన్ లో స్టార్ట్ అయింది. 1793లో రీజన్ ఆఫ్ టెర్రర్ అనే పీరియడ్ లో ఫ్రెంచ్ లీడర్స్ తన ఆపోజిట్ గవర్నమెంట్ ని భయపెట్టడానికి పొలిటికల్ వెపన్ లా దీన్ని వాడుకున్నారు. కానీ కొన్ని దేశాలు, మత పెద్దలు, పొలిటికల్ లీడర్స్ తమ సొంత బెనిఫిట్స్ కోసం టెర్రరిజం ని వాడుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఇది గ్లోబల్ థ్రెట్ గా మారింది. ప్రపంచంలో ఫస్ట్ హైజాక్ 1931 లో పేరులో జరిగింది. 1940s లో పాలస్తీనా ఇజ్రాయెల్ ఫైట్, 1980s లో ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా అమెరికా ప్రాక్సీ వార్, తర్వాత టైబాలియన్లు, ఐఎస్ఐలు టెర్రరిజానికి స్టార్ట్అప్ గా మారి 2011లో అమెరికా మీద బిన్ లాడెన్ చేసిన అటాక్ తో 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో తాజ్ హోటల్ అటాక్, మసూద్ అసాద్ చేసిన పల్వామా పార్లమెంట్ అటాక్స్, రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ తో ప్రపంచం కదిలింది. ఐఎస్ఐఎస్ తన ఓన్ గా కరెన్సీని కూడా తయారు చేసుకుంటుంది. దీనికి డ్రగ్స్, మాఫియా, బెట్టింగ్, స్మగ్లింగ్, క్రిప్టో కరెన్సీ లాంటి వాటి ద్వారా ఫండ్స్ వస్తాయి. ప్రపంచంలో ఎక్కువ టెర్రరిస్ట్ గ్యాంగ్స్ పాకిస్తాన్ లో ఉన్నాయని చాలా రిపోర్ట్లు వచ్చాయి. చిన్నపిల్లలను ఆన్లైన్ లో రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్ట్ గా మారుస్తున్నారు. అవేర్నెస్ లేకపోతే నెక్స్ట్ నీ బ్రెయినే వాళ్ళ టార్గెట్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేసి షేర్ చేయండి. జై హింద్.